హే గైస్ హలో సార్ నమస్తే బాగున్నారా? గోవా బీచెస్ చాలా మంది ఎంజాయ్ చేస్తారు కదా. అంతే అక్కడ మనకు తెలియని రెసిపీస్ చాలా మంది ఎంజాయ్ చేస్తారండి. సో ఈ రోజు వీడియోలో మీకోసం 3 గోవన్ రెసిపీస్ తీసుకొచ్చాను. గోవా వంటల్లో కేరళ, కోస్టల్ కర్ణాటక వాళ్ళలాగా కొబ్బరి బాగా వాడతారు. అండ్ ఆ కొబ్బరి వల్ల చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. సో ఈ రోజు రెసిపీస్లో నా ఫేవరెట్ అయితే షకుటి మష్రూమ్. చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది నా గట్టి గ్యారంటీ అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో చూసి ట్రై చేయండి అండ్ మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. మొదటిది షకుటి మష్రూమ్. సో మష్రూమ్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత షకుటి పేస్ట్ చేసుకోండి. ఎండుమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మెయిన్ ఐటమ్ గసగసాలు, కొబ్బరి వేసి బాగా వేయించి చల్లారనిచ్చి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోండి. సో ఈ షకుటి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఈ పేస్ట్ కామన్గా యూజ్ చేసి చాలా వేరియేషన్స్ చేస్తారు. మష్రూమ్ షకుటి కాకుండా చికెన్ షకుటి, పన్నీర్ షకుటి, వెజిటబుల్ షకుటి, ఈవెన్ ఆలు షకుటి కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ పొయ్యి మీద ఆనియన్స్, టమాటో వేసి వేగిన తర్వాత మ్యారినేటెడ్ మష్రూమ్స్ వేసుకోండి. సో మ్యారినేటెడ్ మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ మష్రూమ్స్ కొంచెం నీళ్ళు వదిలేస్తుంది కదా, అప్పుడు ఆ పేస్ట్ వేసేయండి. ఆ పేస్ట్లో మన మిక్సీలో లాస్ట్కి వాటర్ కూడా కలిపేసి అంతా పేస్ట్ అంతా వేసిన తర్వాత బేసిక్గా మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దగ్గరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ దగ్గర పడతాయి అండ్ నూనె తేలిందంటే మీకు ఇంకా రెడీ అయిపోయినట్టు అర్థమైపోతుంది. దీన్ని పూరీలోకి, చపాతీల్లోకి, ఈవెన్ బ్రౌన్ రైస్లో కూడా ఇలా గ్రేవీ ఎక్కువ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టూ రెసిపీస్ స్వీట్స్ అండి. పినాగిరి ఫస్ట్‌ది. ఇది ఆల్మోస్ట్ కొబ్బరి లడ్డు లాగే చేస్తాం. కాకపోతే ఇందులో ఒకటి ఎక్స్‌ట్రా ఐటెమ్ ఏంటంటే రెడ్ రైస్ వాడతారనమాట. సో కొలతలైతే ఒక కప్పు బెల్లము, ఒక కప్పు కొబ్బరి, 1.5 కప్పు రెడ్ రైస్. సో ఈ రెడ్ రైస్‌ని ఇలా టప్ టప్ టప్‌లాడుతుంది కదా, అలా వేయించేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కప్పు బెల్లం కరిగించేసి, తర్వాత కొబ్బరి కొబ్బరి కూడా మనము మెత్తగానే పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు. బట్ ముక్కలు లేకుండా కలుపుకొని 2 కలిపేసేయండి. కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం ఆ వేయించి పొడి చేసుకున్న రెడ్ రైస్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ దగ్గర కలుపుకొని లాస్ట్‌కి మీకు నచ్చిన షేపుల్లో లడ్డు లాగానో లేకపోతే నేను చూపించినట్టుగా గిన్నెలో వేసి కేక్ లాగా ఇలా కాలా జామున్ షాప్‌లో చేయండి. యాక్చువల్‌గా జనరల్‌గా అయితే వాళ్ళు ఇలానే చేస్తారు. అండ్ ఇంకో హైలైట్, ఇక్కడ మనం బెల్లం కరిగించాం కదా, ఇంకా ట్రెడిషనల్‌గా అయితే బెల్లం కరిగియరు. బెల్లము, కొబ్బరి మెత్తగా రుబ్బుతారనమాట. ఆ రుబ్బిన దాంట్లో ఈ పిండి కలిపేసి ఈ పినాగిరి చేస్తారనమాట. నెక్స్ట్ ఇదైతే ఈజీ గోవన్ కేక్. ఆయిల్, ఎగ్స్, పెరుగు, పాలు, బేకింగ్ సోడా ఇవేమీ లేకుండా చేసే ఈజీ కేక్ అనమాట. ఇది నా నెక్స్ట్ ఫేవరెట్ అండి. ఎందుకంటే ఇందులో మనము అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడతాము. బొంబాయి రవ్వ బదులు ఈవెన్ మీరు గోధుమ రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే గోధుమ రవ్వ కొంచెం సన్నగా ఉంటే బెటర్ అనమాట. మనకి గోధుమ రవ్వలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, అందులో సన్నది తీసుకోండి. సో బేసిక్గా ఫస్ట్ ఇవన్నీ చెప్పిన 4 ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీస్లో కొంచెం ఉప్పు అన్ని గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఎందుకంటే మనకు కొంచెం ఫ్లేవర్స్ బయటికి రావడానికి. అండ్ బెల్లంని ఆ గడ్డలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక గంట సేపు నాననివ్వాలి రవ్వని. రవ్వ నానిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోండి. సో బేసిక్గా ఇది ఎందుకు కలుపుతున్నామంటే ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇందాక లంప్స్ ఏమన్నా మిగిలిపోతే చూసుకోవడానికి. వన్స్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉందనుకున్నప్పుడు బేకింగ్ ట్రేలో నెయ్యి వేసేసి దాని పైన నీట్గా సర్దేసుకోండి పిండిని. పక్కనే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పక్కన స్టవ్ మీద ఉప్పు, ఏదైనా గిన్నెలాగా మనము ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద చేస్తాం కదా, సేమ్ అదంతా పెట్టేసి ఒక సిమ్లో ప్రీ హీట్ లాగా ఉంచేయండి గిన్నెని. నేనైతే ఉప్పేసి దాంట్లో స్టాండ్ పెట్టేసి చేశాను. తర్వాత ఈ బేకింగ్ ట్రైని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఒక 25 నుంచి 35 మినిట్స్లో అయిపోతుంది. కొ- మనం ఇది మంట పెట్టిన ప్రకారం అనమాట. లో నుంచి మీడియంలో పెట్టాలి. మరీ లోలో పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మరీ హై పెడితే త్వరగా మాడిపోతుంది లోకల్ కుక్ అవ్వకుండా. సో చూసుకుంటూ కేక్ అందరికి తెలుసు కదా ప్రొసీజరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. బాయ్.